మేమందరం పోలీస్ అధికారులు మేమేం కోరుకుంటున్నామంటే మీరు న్యూ ఇయర్ను చాలా సంతోషమైన వాతావరణం సెలబ్రేట్ చేసుకోవాలి. అది మీరు చాలా ఆనందమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ చట్ట పరిధిలో సెలబ్రేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఇచ్చామో అవి వయలేట్ చేయొద్దు. 1 గంట కన్నా మించి ఏ ప్లేస్లో కూడా మేము పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి అలా ఇచ్చాము. ఏ ప్లేస్ కూడా 1 గంట కన్నా మించి రాత్రి అంటే తెల్లవారుజామున 12 తర్వాత 1 గంట లోపల అన్ని క్లోజ్ చేయాలి. అంతకుముందే వాళ్ళు క్లోజ్ చేసేటువంటి ఏర్పాటు చేయాలి. 1 o'clock ఎవ్రీథింగ్ షుడ్ క్లోజ్డ్. దట్స్ వన్ ఇన్స్ట్రక్షన్ వి ఆల్రెడీ గివెన్. అంతేకాకుండా ఈరోజు నైట్ నుంచి మేము డ్రగ్ తీసుకునే అవకాశం ఉన్న ఏరియాస్లో మాకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, డ్రగ్ టెస్టింగ్ కిట్స్ వచ్చాయి. సో ఇండివిజువల్ మేము టెస్ట్ చేసి చేయొచ్చు. అది మేము దాన్ని కూడా మాకు నేరం చేసినారు అనేటువంటి అక్కడ ఎవిడెన్స్ ఉన్నప్పుడు తప్పకుండా అవి మేము ఇమీడియట్గా చెక్ చేయడానికి అవకాశం ఉంది. వాటిని కూడా తీసుకొస్తాం. సో దట్ అది శిక్ష పడడానికి తొందరగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఒకటి చేస్తాం. దాని తర్వాత ఇక్కడ ఎవరైతే ఇటువంటి డ్రగ్స్ మీద ఇంతకుముందు పార్టీస్ చేసిన మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ మీ మూమెంట్స్ కూడా మేము వాచ్ఫుల్గా ఉంటాం. అక్కడ కూడా డ్రగ్స్ అందుబాటులో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యలో మేము చాలా డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. అన్ని రకాల వెరైటీస్, సింథటిక్ డ్రగ్స్ కానీ, గాంజా కానీ, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ హీరోయిన్ లాంటివి కూడా మేము చేయడం జరిగింది. కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్ అట్లనే ఉంటాము. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే 31st నైట్ చాలా వేగంగా వెహికల్స్ నడవడం మూలంగా చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. మనము అందరం కలిసి ఏం చేయాలంటే ఈ సంవత్సరం 31st నైట్ ఇన్సిడెంట్ ఫ్రీ, రోడ్ యాక్సిడెంట్ లేకుండా ఉండేట్టుగా మేము మా అధికారులతో మేము చర్యలు చేపట్టాం. దాని ప్రజలు సహకరించాలని కోరుతున్నాం. దానిలో భాగంగానే అన్ని ఫ్లైఓవర్స్ని మనం ఉన్న ఫ్లైఓవర్స్ అన్నింటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది 10 o'clock తర్వాత. అంతేకాకుండా ఎక్కడైతే ఓఆర్ఆర్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో వీటిని మేము క్లోజ్ చేస్తాం. కానీ ఎవరైతే ఎయిర్పోర్ట్ వెళ్ళవలసి ఉన్నారో, ఎమర్జెన్సీ హాస్పిటల్ వెళ్ళవన్న వాళ్ళకు మేము తప్పకుండా వాళ్ళని వెళ్ళడానికి సదుపాయం కల్పిస్తాం. కానీ ఊరికే ఏదో ఓఆర్ఆర్ పైన వెళ్ళి ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తామనో రకరకాల హ్యాబిట్స్ వాళ్ళని మాత్రం అలో చేయము. నీడ్ బేస్గా ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళకి కానీ, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా ఓఆర్ఆర్ వెళ్ళే వాళ్ళకి అది చెక్ చేసి పంపడం జరుగుతుంది. బట్ అదర్వైజ్ ఓఆర్ఆర్ ఆల్సో మేడ్ ఇన్యాక్సెసిబుల్ డ్యూరింగ్ దిస్ టైమ్ టిల్ మార్నింగ్ 6 o'clock వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత మేము ఎక్కడైతే ఫామ్ హౌజెస్లో కూడా అందరు ఫామ్ హౌజెస్లో ఉన్న వాళ్ళని, రిసార్ట్స్ ఓనర్స్ని, హోటల్ని అందరినీ పిలిచి మేము రీసెంట్గా మీటింగ్ పెట్టాం. ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదే సేమ్ మా ఎస్హెచ్ఓస్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో దే ఆల్సో నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ హావ్ బీన్ గివెన్. సో అవి వయలేట్ చేయకుండా ఉండే విధంగా వీళ్ళకి చెప్పాం. ఆల్ ఫామ్ హౌస్ కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా మాకు తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా చేశాం. 7 pubs ఉన్నాయి మన రాచకొండ లిమిట్స్లో. వాటిలో కూడా మేము ఇంతకుముందు స్నిఫర్ డాగ్స్ అంటే ఈ నార్కోటిక్ను గుర్తుపట్టే డాగ్స్ కూడా వెళ్ళి చెక్ చేయడం జరిగింది. మళ్ళీ అలానే కంటిన్యూ చేస్తాం. మేము మళ్ళీ మీరు చెప్పేది ఏంటంటే న్యూ ఇయర్ను చాలా సంతోషంగా చట్ట పరిధిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం ఆహ్వానించండి. చట్టాన్ని వయలేట్ చేసే విధంగా మీరు అనవసరంగా కొత్త సంవత్సరంలో ఫస్ట్ డే నాడే నేరస్తులుగా ముద్రపడి నేరంలో అక్యూజ్గా అయ్యే విధంగా ఉండొద్దనే మేము ప్రయత్నం చేస్తున్నాం. అది మీరు మాకు సహకరించాలి. ప్రెస్ అందరికీ కమ్యూనికేట్ చేయండి. సో దట్ విల్ సెలబ్రేట్ న్యూ ఇయర్ వెరీ హ్యాపీలీ. దెన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. To wish you all, like, thank you.